ఓం నమో భగవతే రామకృష్ణాయ. యథాగ్నిర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హ్యా. సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. ఓం చిదగ్నికుండసంభూతాయై నమః. చిదగ్ని అనే హోమకుండము నుండి ఉద్భవించిన తల్లికి నమస్కారము. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని వాటిల్లుతుందో, అధర్మం వృద్ధి పొందుతుందో, అప్పుడు ధర్మ సంస్థాపనార్థం నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను అని భగవంతుడు ప్రజలకు అభయమిచ్చారు. అందుకే ఆ పరమాత్మ అనేక యుగాల్లో ఈ భూమి మీదకి అవతరించారు. ఆ పరమాత్మతో పాటు ఆదిశక్తి కూడా అవతరించింది. త్రేతాయుగంలో శ్రీరాముడికి సీతాదేవిలా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవిలా, అలాగే ఈ కలియుగంలో రామకృష్ణులకు శారదాదేవిలా అమ్మ అవతరించారు. అది హేమంత ఋతువు, పంటలు కోతకు వచ్చిన కాలం. పొలాలన్నీ బంగారు పంటలు పండి ఉన్నాయి. కూలీలు కంకులు కోసి కుప్పలేస్తున్నారు. నూర్పిళ్ళు జరుగుతున్నాయి. స్త్రీలు ఆ గింజల్ని చలికాలపు నులివెచ్చని వెండలో నెరపి ఆరబోస్తున్నారు. ఆ కుప్పలు కంకులు ముదుర గోధుమ రంగులో యజ్ఞవాటికను తలపిస్తున్నట్టుగా ఉన్న జయరాం బాటిలో అమ్మ జన్మించారు. పాల సముద్రం నుంచి పుట్టిన మహాలక్ష్మిలా, భూగర్భం నుంచి ఉద్భవించిన సీతాదేవిలా, శ్యామసుందరీదేవి రామచంద్ర ముఖర్జీలకు నోచిన వరాల పంటగా శారదాదేవి ప్రమాదీచనామ సంవత్సరం మార్గశిర బహుళ సప్తమి గురువారం రోజున మిథున లగ్న ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త మిథున లగ్నంలో 1853 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. శ్రీరామకృష్ణ సహధర్మచారినిగా, జగజ్జననిగా, సంఘజననిగా అమ్మ ఏ విధంగా లోకాన్ని సంరక్షించారో మున్ముందు చూద్దాం. చిదగ్నికుండ సమానమైన శ్యామసుందరీదేవి గర్భాలయం నుంచి ఉద్భవించిన అమ్మ శారదాదేవికి వందనం. ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. ఓం శ్రీ శారదాదేవ్యై నమః. స్వస్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి.